ఓయమ్మ ఇప్పుడు డబ్బులు ఎవరిస్తారబ్బా? ఈ కష్టం నుంచి ఎట్టకవిటెక్కాలో ఏం అర్థం కావడం లేదా? ఈయనేందబ్బా చేతికి దొరికిన షాప షెర్ల దునుకుతే బాధపడ్డట్టు ఏమో బాధపడుతుండు. ఇప్పుడు ఆ పరశురాం గారు క్యాష్ కావాలని ఫోన్ చేస్తే ఏ నుంచి తేవాలా, ఎక్కడి నుంచి తేవాలబ్బా? ఈగిపోతే వాడేమో ఉంటే అది గుంజుకొని పోతాడా? ఓ తిరకాసు, ఊరుకో అమ్మా, నువ్వా మాట్లాడితే తిరకాసు అని ఒకటే గోల్ చేస్తా ఉంటావా? పేరుకే తిరకాసుగానే జోబులో నో కాసు. ₹1 కూడా లేదు జోబీలో. రోజు ఆఫీస్కి వస్తే కట్ కాకుండా వస్తుంది జీతం. వచ్చేదే నెలకు వారం రోజులు. ఇక జీతం ఏడ సరిపోతుందని ఆ చేతులు విసుక్కుంటున్నావు. అట్లా కాదమ్మా వాణ్య, ఒక ₹10,000 ఉంటే అప్పియమ్మా, నీకు మళ్ళా జీతం పడంగానే నీకు ఇచ్చేస్తా. ప్లీజ్ అమ్మా ఒక ₹10,000 ఉంటే చూడమ్మా. అబ్బా ఏం చేస్తావు ఇప్పుడు 10,000 ఇస్తే? ఏమి లేదమ్మా, పోయిన నెల పైసలు పరశురాం గారి దగ్గర అప్పు తీసుకున్నా. ఇవాళనే కట్టే డేట్ వచ్చింది. కట్టకపోతే వాడు అసలే ఊరుకోడమ్మా వాడు. అందుకే నా అకౌంట్లో ఏమో ఒక 10,000 ఉన్నాయి. నువ్వు ఒక 10,000 కానీ కొట్టావంటే 20,000 వాడి మహాన్ని కొట్టేస్తా. ఆఫీస్కి ఏమో రావు కానీ అప్పులు చేస్తున్నావా? అప్పులు అబ్బా వాణమ్మో, ఇప్పుడు నుంచి రోజు వస్తా. అంతెందుకు, ఆఫీస్లోనే పండుకుంటా, ఆఫీస్లోనే తింటా, ఆడనే ఉండమన్నా ఉంటా. అయితే ఒక ₹10,000 ఉంటే ఇయ్యమ్మా. నువ్వు 10,000 అడుగుడుతోనే ఇచ్చేటందుకు మేమేమన్నా అకౌంట్లో పెట్టుకొని తిరుగుతున్నామా? అది సరేగానమ్మా వాణ్య, ఏంది ఇవాళ నువ్వు భలే అందంగా కనపడతా ఉండవు. ఏవుకో రోజు ఉండే తీరే ఉంటుంది. నువ్వు పైసలు ఇవ్వాలని నాకే బిస్కెట్లు ఇస్తున్నావు కదా. తెలిసిపోయింది, కొద్దిగా కవర్ చేయాలి. ఊరుకోమ్మా వాణ్య, అందంగా ఉండవు అన్నా కూడా ఒప్పుకోవట్లేదంటే అదంతా నీ మంచితనం అమ్మా. మహాలక్ష్మి లెక్కన ఉన్నా కూడా సింపుల్గా ఉన్నానని అంటావు నువ్వు. అంటే అది ఇవాళ రోజు కంటే నిజంగానే ఎక్కువ అందంగానే ఉన్నా కానీ అద్దంలో చూసుకున్నప్పుడు నాకు కూడా గట్లనే అనిపించింది. అయినా నువ్వు మిస్ వరల్డ్ కావాల్సిన దానివి యాంకర్గా ఎందుకు అయినావు వాడమ్మా? నిజంగానే నేను మరీ అంత అందంగా ఉన్నా తిరకాసు. ఏందమ్మా అట్ట మాట్లాడతావా? తెలుగు డిక్షనరీలో అందం అనే పదాన్ని ఎత్తేసి దాని బదులుగా వాణి అని పెట్టాలి, అంతే. అవునవును, అందం అంటే నేనంటే అందం. సరే కదా, ఆ 10,000 సంగతి ఏం చెప్తావు? సరే ఇస్తా గానీ నన్ను ఇంకొంచెం పొగడవా ప్లీజ్? నాకు తెలిసి నువ్వు పుట్టాకే అందం పుట్టుంటది, ఇది గ్యారంటీ. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి వాడమ్మా. నీ అందాన్ని చూసి ముద్దబంతి పువ్వు కూడా అసూయతో వాడిపోద్దమ్మా. వాడమ్మా ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. హలో, అవునా? ఏమైంది తిరకాసు, ఎవరాళ్ళు ఫోన్ చేసింది? సర్లే పొగుడు, ఇంకా పొగుడు నా అందాన్ని. నీది అందమా? గోడకి లప్పం పెట్టి సున్నం రాసినట్టు ఇంత రాస్తే గాని అందంగా కనపడు. నీది అందమా? విగ్గు లేకపోతే వికారంగా కనపడతావు. నీది అందమా? ఇంకో తిరకాసు, నువ్వు ఎక్కువ చేస్తున్నావు. ఇందాకనే ముద్దబంతి చామంతి అన్నావు కదా. ముద్దబంతి కాకపోతే వాడిపోయిన ముద్దబంతి. నీకు అసలు అందమే కాదు. కట్టెల పొయ్యిలో పూర్తి పూసుకున్నట్టుగా ఉంటావు. బొగ్గును కనుబొమ్మలకు పూసుకొని అందాల ఐబ్రోస్ అంటావు. పచ్చి కుంకుమ నీళ్ళలో కలుపుకొని పెటాలకు పూసుకొని లిప్స్టిక్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తావు. తిరకాసు, నీకు 10,000 కావాలనా వద్దా? ఏం వద్దులే అమ్మా, నీ డబ్బులు వద్దు, నేను నిన్నేం పొగడను వద్దు. ఇందాక నాకు ఫోన్ వచ్చింది చూసావు కదా, నా క్రెడిట్ కార్డు లిమిట్ 10,000 పెంచారు. అచ్చా, అదా మ్యాటరు. ఇందాక చెప్పిన ఓటీపీ నెంబర్ అదేనా? యా. అయితే ఒక్కసారి నీ అకౌంట్ చెక్ చేసుకో. వాడమ్మో, ఆ అకౌంట్లో ఉండే 10,000 కూడా లేకుండా పోయినాయమ్మా. అంతా జీరో అయిపోయిందా? అయిందా? బాగా అయిందా? నీకు ఫోన్ చేసింది సైబర్ నేరగాళ్ళు. నువ్వు ఓటీపీ చెప్పగానే ఉన్నాయి మాయం చేసిర్రు. అవునా? ఇప్పుడు నేనేం చేయాలమ్మా? ఇంత బువ్వుంటే ఇయ్యవ్వో, ఇంత కూరుంటే ఇయ్యవ్వో అని పాట పాడుకో. అట్లా కాదు కానీ వాణి, నువ్వు ఇప్పుడు ఒక ₹20,000 సాయం చేయాలమ్మా. ఫోన్ పే చేయి. చెల్లాడు, నా ముఖం బూడిద పూసుకున్నట్టు ఉంటది కదా. అది నేను హైబ్రోస్ కు కాటుకకు బదులు బొగ్గు పెట్టుకుంటా కదా. తూచాయి అంతా. ఏం మనసులో పెట్టుకోబాక. అసలు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలా? నువ్వు భలే అందంగా ఉంటావమ్మా. నీ బిస్కెట్లకు ఎవ్వరు పైసలు ఇయ్యరు గానీ నాడు. మళ్ళా పరశురాం గారు ఫోన్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి ఎక్కడికన్నా జంప్ అయిపోవాలి అంతే. నేను వెళ్తున్నానమ్మా, నేను జంపు. పబ్లిక్ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామని తెలియని వాళ్ళు ఫోన్ చేసి ఓటీపీలు అడిగితే చెప్పకుండ్రి, ఉన్నాయి మాయం చేస్తారు. పాపం గట్లనే జగిత్యాలకు చెందిన గీ రమేష్ అని అన్నకు ఫోన్ చేసి
ఉల్టా 40,000 మాయం చేసిర్రట. నేను క్రెడిట్ కార్డు వాడుతున్నాను. 41,000 లిమిట్ ఉన్నది. మన ఇంక్రీజ్ చేస్తా అని చెప్పి కాల్ చేసిర్రు. ఒక యాప్ పంపించిండు, ఓపెన్ చేయమన్నాడు. అది ఓపెన్ చేసిన తర్వాత 41,000 ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అర్థమైంది కదా పబ్లిక్ పైలో మరి.